హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఆంధ్ర స్టైల్ ఫ్రై పీస్ చికెన్ బిర్యానీ చేసి చూపించబోతున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ముందుగా 1 కిలో చికెన్ శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 1 లీటర్న్నర వాటర్ తీసుకొని దానిలో 2 టేబుల్ స్పూన్లు సాల్ట్, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చికెన్ ఉడికించుకోవాలి. చికెన్ 60% ఉడికించుకోవాలి. చూడండి, ఇలా ఉడికించుకొని చికెన్ ఉడికించుగా వచ్చిన వాటర్ని సెపరేట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బిర్యానీలోకి కావలసిన మసాలా రెడీ చేసి పెట్టుకుందాం. దీనిలో లవంగాలు, చెక్క, ఆకు, జాజికాయ, మరాఠీ మొగ్గ, ధనియాలు, జీలకర్ర, మిరియాలు, ఇవన్నీ కూడా, ఎండుమిర్చి, ఇవన్నీ కూడా వేయించుకొని పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్ గీ వేసుకోండి. ఇప్పుడు దీనిలో మసాలా దినుసులు వేసుకోవాలి. చెక్క, మరాఠీ మొగ్గ, జాజికాయ, లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకు, ఇవన్నీ వేయించుకోవాలి. పచ్చిమిర్చి వేసుకోవాలి. కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోండి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత కాజు వేసుకొని వేయించుకోవాలి. కాజు కొంచెం వేగిన తర్వాత దీనిలో 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి. ఇప్పుడు దీనిలో కొత్తిమీర, పుదీనా వేసుకోండి. ఇవన్నీ కూడా మంచిగా వేగిన తర్వాత ఇప్పుడు మనం ముందుగానే చికెన్ ఉడికించినప్పుడు స్టాప్ రెడీ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, అవి వేసుకోవాలి. చికెన్ ఉడికించగా వచ్చిన వాటర్ని వేసుకోండి. నేను 6 గ్లాస్ రైస్ తీసుకున్నాను, బాస్మతి రైస్. దానికి నేను 9 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. అంటే చికెన్ ఉడికించిన వాటర్తో కలిపి చికెన్ ఉడికించగా వచ్చిన వాటరు, దానిలో ఎక్స్ట్రా వాటర్ కలిపి 9 గ్లాస్ తీసుకున్నాను. ఇప్పుడు అవంతా వాటర్ మరిగిన తర్వాత బాస్మతి రైస్ వేసుకోండి. 6 గ్లాస్ రైస్కి 9 గ్లాస్
చికెన్ వాటర్ వేసాను. ఇప్పుడు సాల్ట్ అది అడ్జస్ట్ చేసుకోండి. ఆల్రెడీ మనం చికెన్ ఉడికించినప్పుడు దానిలో సాల్ట్ వేసాం కదా, అది సరి చూసుకొని ఇప్పుడు సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి ఒక 3 విజిల్ వచ్చినట్టుగా వేయించుకోండి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. బిర్యానీ రైస్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీనిలోకి చికెన్ రెడీ చేసుకుని పక్కన పెట్టుకుందాం. స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని దీనిలో ఒక 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న 2-3 ఆనియన్స్ని వేసుకోండి. రెండు మూడు ఆనియన్స్ని సన్నగా చిల్చిన పచ్చిమిర్చి, కరివేపాకు ఈ 3 వేసుకొని బాగా వేయించుకోవాలి. పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి. ఇప్పుడు కొద్దిగా వేగిన తర్వాత 2-3 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. మీరు తీసుకునే చికెన్ క్వాంటిటీని బట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ని అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు మొత్తం వేగిన తర్వాత దీనిలోకి పసుపు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. ఇవన్నీ వేగిన తర్వాత మనం ఉడికించి పక్కన పెట్టుకున్న చికెన్ పీసెస్ ఇందులో వేసుకోవాలి. ఇవన్నీ కూడా కలుపుకోండి. మంట అడ్జస్ట్ చేసుకొని మాడిపోకుండా కలుపుకోవాలి. కాసేపు మూత పెట్టుకొని మగ్గిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ ఉంది కదా, అది ఒక 2-3 టేబుల్ స్పూన్లు వేసుకోండి. ఈ మసాలా పౌడర్ వేసిన తర్వాత మాడిపోతుంది కాబట్టి కొద్దిగా వాటర్ వేసుకుంటూ వేయించుకోవాలి. లేకపోతే మసాలా పౌడర్ మొత్తం మాడిపోయి చేదైపోతుంది. దీనిలో కొద్దిగా వాటర్ వేసి ఉడికించుకోవాలి కాసేపు. లేకపోతే మసాలా మొత్తం కూడా మాడిపోతుంది. కాసేపు మూత పెట్టుకొని ఉడికించుకోండి. దీనిలో కొత్తిమీర, పుదీనా వేసుకోండి. కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. అప్పుడే ఫ్లేవర్ మొత్తం కూడా ముక్కలకు పడుతుంది. ఇప్పుడు చికెన్ ఉడకడం ఆపి వేగడం మొదలయ్యింది. చూసారు కదా, ఇప్పుడు క్రిస్పీగా రెడీ అవుతుంది చికెన్ ముక్కలు. మరలా దీనిలో కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. ఇలా కొద్దిగా వేసుకొని కలుపుకోవడం వల్ల చికెన్కి మసాలా మంచిగా పడుతుంది, ఫ్లేవర్స్ మంచిగా తెలుస్తాయి. అంతే అండి, ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. చికెన్ రెడీ అయిపోయింది. అంతే అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
థ్యాంక్ యూ